ఆరోగ్యం అనేది కొంతమందికి ఎప్పుడు ఏదో రకంగా బాధిస్తూనే ఉంటుంది. అవును. ఇలాంటి వారికి ఎలాంటి పరిష్కారం చూపిస్తారు? వాస్తవానికైతే తల్లి అనారోగ్య సమస్యలకి మనం పరిష్కారం చేయలేం. అనారోగ్య సమస్యలలో దీంట్లో కొన్ని సమస్యలు ఉంటాయి. ఆరోగ్యంలో ఎన్ని మందులు మింగినా ఒంటికి పట్టకపోవటం, వాళ్ళ స్థితిగతులు ప్రశాంతంగా లేకపోవటం. ముఖ్యంగా ఎందుకంటే తల్లి వాళ్ళలో ఉండవలసిన సమస్య చెడుకి బానిసైపోయింది. మంత్రానికి ఇబ్బంది పడుతున్నారు. ప్రయోగం జరిగింది వాళ్ళ మీద అన్నమాట. అలాగ ఇబ్బంది పడే ప్రతి ఒక్కరూ మంత్రానికి ఇబ్బంది పడుతూ శాతబడో, చెల్లంగో, క్షుద్ర పూజో లేకపోతే ఏదన్నా కర్మ దాటుడు కర్మో లేకపోతే కొంతమంది సూపు వల్లనో ఇలాగ జరుగుతుందనేది ముఖ్యంగా తెలుసుకోవాలి. అలాంటి సమస్య వాళ్ళ మీద ఏర్పడితేనే వాళ్ళకి అనారోగ్య దెబ్బతింటుంది. మనశ్శాంతి కోల్పోతారు. వాళ్ళకు ఉండవలసిన ఆరోగ్యంలో ఎన్ని మందులు మింగినా ఒంటికి పట్టవు. నీరు గారిపోతూ ఉంటారు. వాళ్ళలో ఉండవలసిన సమస్య ముఖ్యంగా తెలుసుకోవాలి. ఇలాగ తెలుసుకున్న వెంటనే మనకు అంజనం వేస్తే వాళ్ళ పేరు మీద భూగర్భ అంజనం వేస్తే అనారోగ్యానికి గురయ్యారా? లేకపోతే మంత్రానికి గురయ్యారా? లేదంటే శుద్రనికి, చెల్లంగికి, చేతబడికి ఏమైనా గురయ్యారా? మనం చూసి వాళ్ళకి మనం మంచి మార్గాన్ని చేసి వాళ్ళని 9 రోజులలో ఆ దుష్ట సమస్య నుంచి బయటపడేయొచ్చు. అయితే మీకు కూడా గనక ఉద్యోగ, ఆరోగ్య ఇలాంటి ఏ సమస్యలు ఉన్నా కూడా శ్రీ శివశక్తి జ్యోతిష్యాలయం ప్రముఖ ఆస్ట్రాలజర్ గురూజీ సీతారామరాజు గారిని సంప్రదించండి. కింద స్క్రోల్ అవుతున్న ఈ నంబర్‌కి కాల్ చేస్తే గురూజీ మీకు అందుబాటులో ఉంటారు. నమస్కారం.